హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం వేదాద్రి టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఉంటారు. మాకు తెలిసిన ఆంటీ అయితే అక్కడ టెంపుల్ విజువల్స్ మొత్తం మీకు చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ టెంపుల్కి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇక్కడ స్వామివారు ఒక రూపంలో కాదు, పంచరూపాల్లో కనిపిస్తారు. అసలు ఈ కొండ పేరు వేదాద్రి అని ఎందుకు పేరు వచ్చిందో మీకు తెలుసా? ప్లేస్లో ఉన్న మహిమ ఏంటో కూడా మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి. లెట్స్ గో. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే రాజగోపురం. మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉంటాం. ఈ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అక్కడ మొత్తం చూపిస్తాను మీకు. వెళ్దాం పదండి లోపలికి. ఫస్ట్ మనకు యోగానంద నరసింహస్వామి మనకి దర్శనం ఇస్తారు. అసలు ఇక్కడ చరిత్ర ఏంటో మీకు తెలుసా? ఇక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినందుకు స్వామివారిని ఎంతో ప్రశాంతమైన రూపంలో ప్రదర్శించారు. కాబట్టి దీనికి ఈ చరిత్ర వచ్చిందని కూడా అంటారు. టెంపుల్ లోపల బయట చూడండి, ముందు వెనక ఇక్కడ శిల్పాలు భలే చెక్కారు. ప్రతి పిల్లర్ మీద నరసింహస్వామి అవతారాలు చెక్కి ఉన్నాయి. జనరల్ గా ఇక్కడ రష్ ఎక్కువ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ రావాలి. ఇక్కడ ఫొటోస్ ఎలా లేదు, కానీ నేను మీకు చూపిస్తాను. ఎవరు లేరు ఇక్కడ, చూడండి. శివుడు. ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఇక్కడ చూసారంటే ధ్వజస్తంభము అన్ని ఆలయాల్లో బయట ఉంటుందండి. కానీ ఈ ఆలయంలో మాత్రం ధ్వజస్తంభం క్లోజుల్లో స్వయంభూగా వెలిసినారు. కాబట్టి ఈ పురాతన కాలంలో ఈ విధంగా క్లోజులుగా పెట్టడం కూడా ధ్వజస్తంభం ఒక అద్భుతమైన విషయం. ప్రతి భక్తులు వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నారు. ఇక్కడ బై ఘాట్ రోడ్ రావచ్చు, లేకపోతే స్టెప్స్ మార్గం కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆంటీ గుడి చరిత్ర మొత్తం చెప్తారన్నారు, వినండి. హలో, నేను తిరుపతి నుండి వచ్చానండి. నా పేరు శ్రీనీరజ. ఈరోజు నవ నరసింహ దివ్యక్షేత్రాలలో ఒకటైన వేదాద్రి ఆలయాన్ని ఆదివారం రోజు శ్రవణ నక్షత్రం రోజు స్వామి దర్శన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఈ వేదాద్రి ఆలయము విజయవాడకు 80 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున వెలసి ఉంది. ఆలయంలో ఉగ్ర నరసింహస్వామి, యోగి నరసింహస్వామి, నదిలో సాలగ్రామ నరసింహస్వామి, కొండపైన జ్వాలా నరసింహస్వామి, చివరిగా వీరభద్ర నరసింహస్వాములు 5 స్వాములు ఇక్కడ దర్శనమిస్తారు. ఇక్కడ వేదవ్యాస మహర్షి తపస్సు చేసినందువల్ల ఈ కొండకు వేదాల కొండ అని కూడా పేరు వచ్చింది. ఆలయంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి అన్నప్రసాద వితరణ టికెట్లు ఇస్తారండి. మళ్ళీ 12:30 నుండి అన్నప్రసాదం ప్రారంభమవుతుంది. కోరిన వెంటనే కోరికలు నెరవేర్చే కొండ కాబట్టి ఈ కొండను కోరికల కొండ అని కూడా ప్రసిద్ధిలోకి వచ్చింది. ఈ కొండను ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని ఈ దివ్య క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించి స్థల పురాణం తెలుసుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. కొండపైన వెలిసిన జ్వాలా నరసింహ స్వామి వారికి ఆలయం అనేది ఉండదు. స్వామివారు ఎప్పుడు దర్శనం ఇస్తానే ఉంటారు. మెట్ల మార్గం ద్వారా, రోడ్లో కారు మార్గం ద్వారా, 2 రకాల మార్గాల ద్వారా ఈ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి జ్వాలా నరసింహస్వామి కొంచెం కిందికి వెళ్ళామంటే ఇక్కడ ఒక చిన్న గుహ కూడా ఉంటుంది. కింద స్వామివారి దర్శనం
ఆలయం దర్శనం 1 గంట వరకే ఉంటుంది మధ్యాహ్నము. తర్వాత పునః ప్రారంభం 3 గంటలకు ఉంటుంది. మళ్ళీ 5 గంటలకు గుడి క్లోజ్ చేస్తారు. ఇవన్నీ మీరు తెలుసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి భక్తులు త్వరగా రావటం మంచిది, ఎందుకంటే 1ంటికి క్లోజ్ చేసి మళ్ళీ 3కి రీఓపెన్ చేస్తారు. అసలు వేదాద్రి అంటే ఏంటో మీకు తెలుసు? వేదాల కొండ అని కూడా అంటారు. వేదాద్రిలో స్పెషల్ ఏంటంటే మనం ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ నరసింహస్వాములు చూడవచ్చు. ఫస్ట్ జ్వాల నరసింహస్వామి కొండ పైన ఉంటారు. స్వామివారు ఇక్కడ ఉగ్ర రూపంలో ఉంటారు. సాలగ్రామ నరసింహస్వామి ఇది చాలా యూనిక్, ఎందుకంటే కృష్ణానది లోపల స్వామివారు సాలిగ్రామ రూపంలో ఉంటారు. రివర్ వాటర్ తగ్గినప్పుడు మనం ఆ స్వామివారిని చూడవచ్చు. ఎప్పుడైనా రివర్ వాటర్ తగ్గినప్పుడు మీరు కూడా ఒకసారి వెళ్తానికి ప్రయత్నం చేయండి, చూడండి. తాడు యోగానంద నరసింహస్వామి ఇప్పుడు మెయిన్ టెంపుల్లో మనం చూసాం కదా, అదే ఈ గుడి. 4th వచ్చి లక్ష్మీ నరసింహస్వామి. మెయిన్ ఐడియల్ పక్కన అమ్మవారు కూడా ఉంటారు, శాంతమైన ప్రశాంతమైన రూపంలో. 5th వచ్చేసి వీర నరసింహ. ఇది మెయిన్ టెంపుల్కి కొద్ది దూరంలో ఉన్నాను. గరుడాచలంకి కొండపైన ఉంటుంది. త్వరగా ఈ నదిలో నీళ్లు చాలా పవిత్రమైనవి అని అందరూ నమ్ముతారు, ఎందుకంటే ఇది కృష్ణా నది. సన్సెట్ టైంలో వ్యూ మాత్రం బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వెళ్ళినట్లయితే లైక్ చేయండి. ఇటు నుంచి రండి, ఇటు పక్క నుంచి రండి. ఫుడ్ విషయానికి వస్తే టెంపుల్ దగ్గర ఫ్రీ అన్నదానం ఉంటుంది. స్మాల్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కూడా బాగుంది. జగ్గాయిపేట నుంచి ఈజీగా బస్సెస్లోను ఆటోస్లోను వచ్చేయవచ్చు. ఈజీగా కూడా దొరుకుతాయి. ఆ నదిలో నీళ్లు అంత పవిత్రమైనవి ఎందుకంటే ఇక్కడ నీళ్ళలో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్ముతారు. మీరు ఎప్పుడైనా స్నానం చేసినట్లయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది కృష్ణా నది. సన్సెట్ టైంలో మీరు వెళ్ళినట్లయితే వ్యూ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆగండి కొద్దిగా, ఒకే పేరు నడిస్తే పట్టుకుంటాయి. లైట్ ఉన్నాయి కదా, దౌడు దిగాలంటుంది. అమ్మ చేసి అదే ఆయన చెప్పింది. ఇంక నడితే ఏం కాదు కానీ కన్నారా ఇప్పుడనే ఉన్నావు మంచి అది మామూలు చూసి భయపడినట్టు పక్కకి వెళ్తుంది. బోర్డు వరకు వచ్చింది వెళ్తే చూడబోతుంది. వాడిని ఏమన్నా రెడీగా ఎక్కుతుందా
ఓయమ్మా ఎన్ని ఉన్నాయి తల్లి నా ఉన్నా ఎన్నిసార్లు చదువుతారంటే అరే ఇక్కడ గుడేమి లేదు, ఓపెన్గా ఉంది. ఉన్నారు. అది ఓపెన్ గుడి లాగా ఏం లేదంటున్నాడు. స్వైపు అటు నుంచి వస్తే వ్యూ అయితే బాగుంది. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం చూడండి. కృష్ణా రివర్ వచ్చి చూడండి, ఇప్పుడు చూపిస్తాను స్లో మోషన్లో నీట్గా. చూసారా? ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టెప్స్ ఎక్కి పైకి వస్తే ఇదే జ్వాలా నరసింహస్వామి గుడి. గుడి అంటే అట్లా పైన ఏం కట్టలేదు ఫ్రెండ్స్, అంటే ఓరక ఓపెన్గానే ఉండిద్ది. పైన టెంపుల్ అయితే ఎప్పుడు క్లోజ్ చేయరు, కింద అయితే వన్ క్లోజ్ చేసి 3 PM ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఫొటోస్కి అయితే బెస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. సీనరీ కూడా సెట్ అవుతుంది ఫొటోస్ చూడండి. అందుకని ఎవరు కొట్టరు. మీరు ఇక్కడ కోతులు చూసి ఎవరు భయపడవసరు, ఎందుకంటే ఎందుకంటే ఈ వీడియో కూడా అలవాటు అయిపోయింది మనుషులతో ఉండి. చూడండి ఎంతమంది మనుషులు వచ్చినా ఎవరేమంటారు. ఇది కూడా మంచిగా. ఇక్కడ కోతులు అయితే పెచ్చగా పిచ్చెక్కిస్తున్నాయి, చూపిస్తా ఉన్నాను మీకు. స్వామి ముందు ఆంజనేయ స్వామిని పెట్టారు చూడండి. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారంట చూడండి, తులసి మాలలు వేశారు. కూడా అడిగారు అన్న మేము కూర్చున్నారు. మయ్య అందరినీ చేస్తుండగా మమ్మీంది బాగా అమ్మ ఇక్కడ వీళ్ళని తీసుకుని భయపడిందా చూడండి. ఇక్కడ చరిత్ర కూడా వెలిసా చెప్పేస్తాను చూడండి, మీరు ఫుల్ వీడియో చూడండి కన్ఫర్మ్. యోగానంద లక్ష్మీ నరసింహస్వామి నాన్న. తర్వాత కృష్ణానదిలో శాలిగ్రామం ఉంది. కొండపైన జ్వాలా నరసింహస్వామి, గరుడాజలం అని వీర నరసింహస్వామి. మొత్తం 5 పంచనరసింహస్వామి క్షేత్రం సర్ది ఇక్కడ. ఇక్కడ నాకైతే తెలిసింది, నేనా ఇంత బాగా చెప్పను. ఈ రోజు ఆదివారం శ్రవణ నక్షత్రం రోజున నవ నరసింహస్వామి గుళ్ళల్లో ప్రసిద్ధిగాంచిన వేదాద్రి అనే దేవాలయానికి వచ్చామండి మేము. ఈ దేవాలయము విజయవాడ నుండి 80 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డులో వెలుసుంది. ఈ వేదాద్రిని వేదాల కొండ అని పిలుస్తారండి. ఇక్కడ నరసింహస్వాములు 5 రకాల అవతారాలతో ఉంటారంట. ఇది పంచ నరసింహస్వామి క్షేత్రం అని కూడా పిలుస్తారండి. అనుకున్న కోరిక సాయం అయితే
నేను స్వయంభు శివయ్య దక్షిణామూర్తి అనుకున్న కొరకులు ఈ స్వామి ఏమైనా సాయం చేస్తారు. స్వయంభు కొండ మీద ఈ స్వామి స్వయంభుగా వెలిసారు దక్షిణామూర్తి అనుకున్న కొరకు సాయం బంగారు కొండ అని శివయ్య తండ్రి. ఇక్కడ ఈ శివలింగం కూడా స్వయం అంట ఫ్రెండ్స్. ఆంటీ చెప్తుంది కదా, అసలు వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారంట ఇక్కడ. ఇక్కడ కింద సొరంగం ఉందంట ఫ్రెండ్స్. ఆ సొరంగం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గరుడాచలంలో ఉన్న వీరభద్ర నరసింహస్వామి క్షేత్రానికి కలిసి ఉందని అన్నారు. కిందకి వెళ్ళినాక ఆంటీ ఏంటో మొత్తం చెప్తా అన్నారు. ఇక్కడ చరిత్ర దాని మొత్తం చూడండి. ఇప్పుడైతే మేము కిందకి వెళ్తాం, చూపిస్తాను. ఇక్కడ వర్షాలు పడేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూడండి. ఎక్కుతా అట్నే దండం పెట్టుకొస్తాను పుట్టు చేస్తాడు. ఈ స్థలానికి వేదాద్రి అని పేరు ఎందుకు వచ్చిందంటే, వేద మహర్షి అంటే వేదవ్యాసుడు ఇక్కడైతే తపస్సు చేసినందుకు ప్రదేశానికి వేదాద్రి అని పేరు వచ్చింది. మొత్తం స్టోరీ మొత్తం ఫుల్ వీడియో. నరసింహస్వామి సాలగ్రామ స్వామి కృష్ణా నదిలో ఉంటారు. పైన జోలా నరసింహస్వామి, ఇక్కడే సొరంగం మార్గం. ఈ స్వామి గడా సెలవని ఉంది. ఈర నరసింహస్వామి 5 కిలోమీటర్ల దాకా ఉంది. ఈర నరసింహస్వామి అనుకున్న కోరికలు 1000 అయినా సాయం చేస్తారు తండ్రి. పైన జోలా నరసింహస్వామి గుడి వద్దు, నేను ఓపెన్ గా ఉంటానంటే గుడి కట్టలేదు, కానీ అనుకున్న కోరికలు ఏమైనా సాయం చేస్తారు ఈ తండ్రి. గడాచలం వీర నరసింహస్వామి 5 కిలోమీటర్ల దూరం దాకా ఉంటది సొరంగం మార్గం. అనుకున్న కోరికలు 1000 అయినా సాయం అయితే. పంచనరసింహస్వామి క్షేత్రం అంటారు. ఇక్కడ 5 అన్నదమ్ముళ్ళు పంచనరసింహస్వామి క్షేత్రం అంటారు. అనుకున్న కోరికలు ఏమైనా సాయం అయితే స్వామి. గడాచలం వెళ్ళండి, బాగుంటది. అక్కడ ఒక టెంపుల్ 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ తీయొచ్చు, కొద్ది జరుగు అసలు జరుగుతాయి కానీ వచ్చింది. ఇక్కడ సొరంగం మార్గం అండి, స్వామి వచ్చిన మార్గం సొరంగం. గడాచలం అని ఉంది. వీర నరసింహస్వామి అనుకున్న కోరికలు ఏవైనా సాయం చేస్తారు స్వామి. 5 సోమకాసుర అనే కిలోమీటర్ల రాక్షసుడు వేదాలను అన్ని దొంగతనం చేసి ఈ సముద్రంలో దాచాడని ఇక్కడ ప్రజలు అనుకుంటా ఉంటారు, అంటే చెప్తా ఉంటారు. ఇప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి ఆ వేదాలను కాపాడారని చెప్తా ఉంటారు. ఆ వేదాలు స్వామి మహిమలని చెప్తా ఉంటారు. ఇందాక ఆంటీ చెప్పారు కదా ఫ్రెండ్స్, 5 కిలోమీటర్స్ దూరంలో పేరు వీరభద్ర నరసింహస్వామి గుడి అని. అది ఇది. ఇప్పుడు ఇది మన సెకండ్ టెంపుల్. వెళ్దాం, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. అందుకే ఈ కొండ పేరు వేదాద్రి అని పేరు వచ్చిందని కూడా అంటారు. వేదాద్రి అంటే వేద స్వరూపం అని కూడా అంటారు. ఇందాకలా చూడండి, నది దగ్గర చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సాలిగ్రామ నరసింహస్వామి అందరూ వెతుకుతా ఉంటారు, ఎక్కడున్నారు. కానీ ఈ వీడియో చూస్తే అందరికి తెలుస్తుంది ఎక్కడున్నారు. మీ లక్ బాగుంటే, నీళ్లు తక్కువగా ఉంటే నదిలో నీళ్లు ఆ నరసింహస్వామిని మీరు దర్శించుకోవచ్చు. అందుకు లక్ ఉండాలి. ఇక్కడ వీర నరసింహస్వామిని అందరూ దర్శించుకోకుండానే వెళ్ళిపోతారు. అట్లా చేయడం వల్ల మీ యాత్ర కంప్లీట్ అవ్వదు. ఈ టెంపుల్ గరుడాచలంకి 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది.
కొద్దిగా కష్టమే కానీ మెట్లు ఈజీగా ఎక్కేయచ్చు. కాబట్టి ఫిట్‌గా ఉండండి. ఇక్కడ ఘాట్ రోడ్ కూడా ఉంది కానీ మట్టి రోడ్ ఫ్రెండ్స్. కార్ స్లిప్ అయిపోతుంది ఊర్లోనే. అందుకే మేము కూడా ఎక్కిలా. ఇక్కడ చూడండి స్టాచ్యూ ఉంది. వేదాద్రి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ గరుడాచలం దేవాలయానికి వచ్చినామండి. ఇక్కడ గరుడాచలంలో వీరభద్ర నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ కొండ మధ్యలోనే ఎంత బాగా కట్టారు చూడండి. కొండల మధ్యలోనే ఒక గోపురం పెట్టి గుడి కట్టారు. ఇది అత్యంత మహత్యమైన దేవాలయం అంట. ఇక్కడ వీరభద్ర నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. అక్కడ కొద్దిగా ముందుకెళ్తే అక్కడ గరుత్మంతుడు వాహనంతో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మర్చిపోయాను, నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కూడా కమెంట్ చేయండి. దానివల్ల నేను అక్కడికి వెళ్ళి ఆ వీడియో చేయడం జరుగుతుంది.